దురాశ మరియు పిసినారితనం వేసుకునే మోసపూరిత ముసుగుల గురించిన సంక్షిప్త వివరణ ఇది. ఆత్మసంరక్షణ లేదా సద్గుణాల పేరుతో మన మనసు ఈ పిసినారితనాన్ని లోపల ఎంత తెలివిగా దాచిపెడుతుందో, ఆ మాయను మనం ఎలా గుర్తించాలో ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఆత్మసంరక్షణ ముసుగులో దాగి ఉన్న దురాశ. మీరెప్పుడైనా గమనించారా? మన ఆరోగ్యం కోసం మంచి వైద్యం చేయించుకోవాలన్నా లేదా మంచి పోషకాహారం తీసుకోవాలన్నా డబ్బు ఖర్చవుతుందని మన మనసు వెనకడుగు వేస్తుంది. పైగా చౌకగా దొరికేవే చాలా మంచివని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. నిజానికి ఇది పొదుపు ఎంతమాత్రం కాదు. మన ప్రాణం కంటే మన దగ్గర ఉన్న డబ్బుపైనే మనకున్న తీవ్రమైన వ్యామోహం. ఇక రెండవది సద్గుణాల ముసుగులో ఉండే స్వార్థం. కొంతమంది కేవలం సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవడం కోసం మాత్రమే దానధర్మాలు చేస్తుంటారు. అలాగే తమకిక ఏమాత్రం పనికిరాని వస్తువులను ఇతరులకు పంచిపెట్టి అదేదో గొప్ప త్యాగంగా చెబుతుంటారు. ఇవన్నీ పైకి ఎంతో గొప్ప పనుల్లా కనిపించినా వాటి లోపల మాత్రం కేవలం గుర్తింపు కోసం ఆరాటపడే దురాశే దాగి ఉంటుంది. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేంటంటే, మనం చేసే ఏ పని వెనుకైనా ఉన్న అసలైన ఉద్దేశ్యం. ఉదాహరణకు, ఒక భిక్షువు ఎటువంటి వ్యామోహం లేకుండా అత్యంత సాధారణమైన ఆహారం తీసుకోవడం అనేది నిజమైన సుగుణం. కాని అదే పనిని ఒక వ్యక్తి కేవలం డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో అన్న భయంతో చేస్తే దాన్ని సద్గుణం అనరు. అది కేవలం ముసుగు వేసుకున్న పిసినారితనమే అవుతుంది. కాబట్టి కేవలం పైకి కనిపించే పనులను చూసి మురిసిపోకుండా మన ప్రతి మంచి పని వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాలను నిజాయితీగా పరిశీలించుకోవడమే సరైన అవగాహనకు అసలైన మార్గం.